దావీదు పెండ్లి చేసుకున్న యెజ్రెయేలు స్త్రీ పేరు ఏమిటి? అహీనోయము. సౌలు సైన్యాధిపతి ఎవరు? అబ్నేరు. అబ్నేరు తండ్రి పేరు ఏమిటి? నేరు. దావీదును పట్టుకొనవలెనని సౌలు జీఫు అరణ్యమునకు ఎంతమందితో వెళ్ళెను? 3000 మందితో. సౌలు దండు దగ్గరకు ఎవరెవరు వెళ్ళిరి? దావీదు, అబీషై. అబీషై తండ్రి ఎవరు? సెరూయా. అబీషై సహోదరుడు ఎవరు? యోవాబు. దేవుడు ఈ దినమున శత్రువును నీ చేతికి అప్పగించెను అని దావీదుతో అన్నది ఎవరు? అబీషై. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము అని అబీషైతో అన్నది ఎవరు? దావీదు. సౌలు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని వెళ్ళింది ఎవరు? దావీదు, అబీషై. దావీదు జీఫు అరణ్యము నుండి ఎక్కడికి వెళ్ళెను? ఫిలిష్తీయుల దేశంలోనికి. గాతు రాజు ఎవరు? ఆకీషు. ఆకీషు తండ్రి పేరు ఏమిటి? మాయోకు. ఆకీషు రాజు దావీదునకు ఏ గ్రామమును ఇచ్చెను? సిక్లగు. దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఎంతకాలం నివసించెను? 1 సంవత్సరం 4 నెలలు. సమూయేలు ఎక్కడ మృతి పొందెను? రామాలో. కర్ణపిశాచము చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టింది ఎవరు? సౌలు. దావీదు తనకు సదాకాలం దాసునిగా ఉంటాడని భావించిన రాజు ఎవరు? ఆకీషు రాజు. ఆత్మహత్య చేసుకున్న రాజు ఎవరు? సౌలు. సౌలు అతని కుమారులు ఏ పర్వతమందు చంపబడ్డారు? గిల్బోవ పర్వతము. సౌలు మృతదేహం ఎక్కడ తగిలించబడినది? బేత్షాను పట్టణపు గోడలకు. సౌలు అతని కుమారుల కోసం ఉపవాసం ఉన్నది ఎవరు? యాబేషు ప్రజలు.